గ్రిండెల్ వామ్ కల్చర్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. బిర్యానీ డిస్పోజబుల్ బాక్స్ ఒకటి తీసుకుని దాని మీద క్యాప్ని నేను చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. మనం కట్ చేసుకున్న హోల్ పైన కాటన్ క్లాత్ అనేది యూస్ చేసుకుని ఫెవిక్విక్తో స్టిక్ చేసుకుని దానిపైన అంటించాలి. ఇక్కడ నేను 4 బాక్సెస్ని రెడీ చేస్తున్నాను. ఎలక్ట్రికల్ టేప్ అనేది యూస్ చేసుకుని పైన స్టిక్ చేసుకున్నాను. ఇలా వీడియోలో చూపించిన విధంగా చేస్తే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. 10 మినిట్స్ ముందు కోకోపీట్ అనేది నేను నానబెట్టుకున్నాను. ఇక్కడ చూపించిన విధంగా కోకోపీట్ అనేది బాగా స్క్వీజ్ చేసి వాటర్ అనేది కంప్లీట్గా డ్రై చేయాలి. మరీ ఎక్కువగా కాకపోయినా కొంచెం మాయిశ్చర్ ఉన్నా పర్లేదు. మనం తీసుకున్న ప్లాస్టిక్ కంటైనర్లో ఇలా యాడ్ చేసుకుని నీట్గా సర్దుకోవాలి. కోకోపీట్ థిక్నెస్ అనేది మీ ఇష్టం. నేనైతే ఇక్కడ 2 ఇంచెస్ అనేది పెట్టుకున్నాను. ఇప్పుడు మనం గ్రిండెల్ వామ్స్ అనేది కల్చర్ చేయాలి. మన దగ్గర ప్రీవియస్గా ఉన్న కల్చర్ అనేది తీసుకుని దానిపైన లేయర్లో ఇలా ఫామ్ అయిన గ్రిండెల్ వామ్స్ని ఒక బౌల్లో వాటర్ తీసుకుని దాంట్లో డిప్ చేసి గ్రిండెల్ వామ్స్ని సపరేట్ చేయాలి. మనం సపరేట్ చేసిన గ్రిండెల్ వామ్ కల్చర్ని డ్రాపర్ హెల్ప్తో 5 ml అనేది నేను కలెక్ట్ చేసుకుని ముందుగానే నానబెట్టుకున్న పెడిగ్రీ పైన ఇలా యాడ్ చేస్తున్నాను. ఇక్కడ చూపించిన విధంగానే మీరు కరెక్ట్గా చేస్తే రిజల్ట్ అనేది చాలా బెటర్గా ఉంటుంది. ఫైనల్ స్టెప్ వచ్చేసరికి ఒక కవర్ని ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకుని పెడిగ్రీ పైన ఇలా ప్లేస్ చేసుకోండి. పైన ఏదైనా ఒత్తు కోసం థర్మోకోల్ అనేది ప్లేస్ చేసి క్యాప్ అనేది పెట్టుకోండి. 24 hours to 48 hours కల్చర్ అనేది చాలా బల్క్గా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ప్లీజ్ హిట్ ఏ లైక్ బటన్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.